వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ సెమ్ స్కిల్ పేపర్ బిజినెస్ రైటింగ్. ఈ స్కిల్ పేపర్లో థర్డ్ యూనిట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఒక్క 5 minutes మీరు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినట్లయితే ఎగ్జామినేషన్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఒక 5 marks మీకు డ్యామ్ షూర్గా వస్తాయి ఈ 5 minutes వీడియో నుంచి. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ రైటింగ్ కాపీ ఫర్ ప్రింట్ అండ్ డిజిటల్. ప్రింట్కి డిజిటల్ మీడియా మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని అడుగుతున్నాడు. ఆ రెండింటికి రాసిన రైటింగ్ కాపీలో ఉన్న వ్యత్యాసాలను అడుగుతున్నాడు. చూద్దాం, ఆన్సర్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ రైటింగ్ ఫర్ ప్రింట్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైస్ ఇన్ హౌ ఇన్ఫర్మేషన్ ఇస్ రీడ్. ఏం లేదు, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది కిందనే క్లియర్గా మెన్షన్ చేశాడు. మనం చూద్దాం. ఫస్ట్, ఒకవేళ అదే రైటింగ్ కాపీని ప్రింట్కి ఇచ్చామనుకుందాం. రీడింగ్ ప్రింట్ ఈజ్ ఆఫన్ ఫర్ లైజర్. 3 points ఇచ్చాం. సెకండ్ పాయింట్, ఇన్వాల్వ్స్ లెస్ డిస్ట్రాక్షన్స్ దెన్ రీడింగ్ ఆన్ డిజిటల్. ఏం లేదురా, సింపుల్ రా. ఇదంతా మనకి ఎందుకు, ఈజీగా చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏదైనా బుక్ ఉంది అనుకుందాం. ఒక పుస్తకాన్ని మనం బుక్ చూస్తూ చదివితే ఎంత ఇంటెన్సివ్గా ఉంటుంది, ఫోన్లో చూసుకొని చదివితే అంత ఇంటెన్సివ్గా ఉంటుంది. అంటే ఫోన్లో పీడిఎఫ్ రూపం, ఇప్పుడు క్లాసే ఉంది నాన్న, ఇప్పుడు మనం బుక్స్ ప్రింట్ చేయట్లేదు, మీరు పీడిఎఫ్లన్నీ మన యాప్లోనే వింటున్నారు కదా. యాప్లో పీడిఎఫ్లు ఓపెన్ అవుతున్నాయి కదా మన యాప్లో, అక్కడ చూస్తున్నారు కదా. యాప్లో చూసిన దానికి చేతిలో పుస్తకం పట్టు చూసుకునే తేడా ఉంది కదా. అదే చెప్తున్నాడు. ఒకవేళ మనం ప్రింటింగ్ ఇచ్చిన మెటీరియల్ని కానీ మనం వాడుకున్నట్లయితే, సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, లెస్ డిస్ట్రాక్షన్. నువ్వు ఫోన్ పట్టుకుని పీడిఎఫ్ చూస్తావు, అప్పుడే ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ నుంచి, ఇన్స్టాలోకి వెళ్ళిపోతావు కదా, అంటే డిస్ట్రాక్ట్ అవుతున్నావు. అదే నువ్వు బుక్ పట్టుకొని చదువుతున్నావు, అప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వడానికి అవకాశం లేదని చెప్తున్నాడు. థర్డ్ పాయింట్, కాపీ ఫ్లోస్ ఏ లీనియర్ ఫార్మాట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది బాటమ్. నువ్వు ఏదైనా ఒక పుస్తకం చదివేటప్పుడు మీద నుంచి కింద వరకు చదువుతావు. అదే డిజిటల్ అనుకో, ఒక పీడిఎఫ్ ఇచ్చాను అనుకో, నచ్చినట్లు చదువుతావు. అదే పుస్తకం అనుకో, ఒక పేజీ తర్వాత ఒక పేజీ చదవడానికి ఇష్టపడతాం అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. సో ఇందులో కూడా మనకి 3 points ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్, ఈజ్ ఆఫన్ ఏ టాస్క్ డ్రైవెన్ యాక్టివిటీ, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏదైనా ఒక సంథింగ్, ఏదైనా పీడిఎఫ్ కానీ ఏదైనా రైటింగ్ కాపీ కానీ నువ్వు చూడాలనుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఇందులో మనం అలా చూస్తున్నప్పుడు మనకు నోటిఫికేషన్స్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అలాంటప్పుడు ఏమవుతాం, ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవుతాం. అది రెండో పాయింట్, హ్యాస్ మెనీ డిస్ట్రాక్షన్స్ విత్ పిక్చర్స్ అండ్ మూవింగ్ పార్ట్. నువ్వు ఈ విధంగా చూస్తున్నప్పుడు పైనుంచి నోటిఫికేషన్, వాట్సాప్ మెసేజ్ వస్తుంది, ఏదైనా వస్తుంది. డిజిటల్లో అంటే నువ్వు ఒక సిస్టంలో చూస్తున్నావు, పైనుంచి నోటిఫికేషన్లు వస్తాయి. ఒక ఫోన్లో చూస్తున్నావు, నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నాడు. థర్డ్ పాయింట్, హ్యాస్ మల్టిపుల్ డైరెక్షన్స్ రీడింగ్ ఫార్మాట్. ఏం చేస్తావంటే, నువ్వు డిజిటల్లో చదివేటప్పుడు నీ ఫోన్లో పీడిఎఫ్ చదువుతున్నప్పుడు ముందుకి వెనక్కి ఎక్కువ తిప్పడానికి ఆశపడతాం. ఒక పుస్తకం అయితే ఎలా ఉండదో అలా చదువుతాం, లైన్గా మీద నుంచి కింద వరకు. అదే డిజిటల్ ప్లాట్ఫామ్లో చదివేటప్పుడు నచ్చినట్లు చదువుతాం. అంటే ఈ క్వశ్చన్ చదువుతాం, తర్వాత చదువుతాంలే, ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతాం, అలా చదువుతాం. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇది ఒక ఇబ్బంది అని చెప్తున్నాడు. డిజిటల్ ప్లాట్ఫామ్ కాపీ ఎగ్జిస్ట్ టు గైడ్ అండ్ ఇన్ఫార్మ్. ఇట్స్ అ డైరెక్ట్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ యువర్ ప్లాట్ఫామ్ అండ్ యువర్. అంటే నీకు ఆ డిజిటల్ ప్లాట్ఫామ్కి మధ్యన, మీ ఇద్దరికి మధ్యనే కనెక్షన్ ఉంటుంది అని చెప్తున్నాడు. దేర్ఫోర్ అదే డిజిటల్ కాపీ అయితే సింపుల్గా ఇన్ఫర్మేషన్ని యూజర్కి అందజేస్తుంది. అర్థమయ్యే పద్ధతిలో, సింపుల్గా యూజర్కి అర్థమయ్యే పద్ధతిలో డెలివరీ చేస్తుంది అని చెప్తున్నాడు. రెండే రెండు, మనందరికీ తెలిసిందే. ఒక పీడిఎఫ్ని ఫోన్లో చదివితే ఎలా చదువుతాం, అదే ఒక పీడిఎఫ్ని ప్రింట్ తీసుకుని జెరాక్స్ కాపీ చదివితే ఎలా చదువుతాం. ఈ రెండింటి మధ్య తేడాలు అడిగాడు. ఒక ప్రింటెడ్ మెటీరియల్, ఒక డిజిటల్ మెటీరియల్, ఈ రెండింటి మధ్యన మనకున్న తేడాలు ఏంటి అని అడిగాడు. అంతే, సొంతంగా రాసి వచ్చే క్వశ్చన్. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రిటన్ కమ్యూనికేషన్. మనం ఈ ఒకరి నుంచి ఇంకోరు మాట్లాడుకోవడానికి రిటన్ కమ్యూనికేషన్ యూజ్ చేసాం అనుకుందాం. అంటే మాటలతో కాకుండా అక్షరాలతో మనం కమ్యూనికేట్ అవుతున్నాం. అలాంటప్పుడు అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. ఫస్ట్, అడ్వాంటేజెస్. Written messages do not have to be delivered on the spur of the moment. They can be edited and revised several times before they are sent so that the content can be shaped to maximum effect. ఏం లేదు, సింపుల్. అదంతా మనకు అవసరం లేదు, ఈజీ గుర్తుపెట్టుకో. ఒక పేపర్ మీద నువ్వు రాసారా, నీ ఫ్రెండ్కి ఏదో చెప్పాలనుకుంటున్నావు, పేపర్ మీద రాసావు. పేపర్ మీద రాసేటప్పుడు ఏం చేస్తావు, రెండోసారి చూసుకుంటావు. తప్పులు ఏమైనా ఉంటే ఇలా తప్పు గీత కొట్టుకుని మరలా అది మార్చుకుంటావు. సో ఇలాంటి ఎడిట్ చేసుకునే ఆప్షన్ మనకి పుస్తకం మీద ఉంటుంది. రిటన్ కమ్యూనికేషన్లో నీకు అడ్వాంటేజ్ ఏంటి, నువ్వు రాసేటప్పుడు లేదా మెసేజే టైప్ చేస్తావు అనుకుందాం, ఎక్కడైనా తప్పు ఉందనుకో మరలా బ్యాక్ వచ్చి ఎడిట్ చేసుకుని అది క్లియర్ చేసుకుని వెళ్తావు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. రెండోది, రిటన్ కమ్యూనికేట్స్ ప్రొవైడ్ ఏ పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ ద మెసేజ్ అండ్ కెన్ బి సేవ్డ్ ఫర్ లేటర్ స్టడీ. సో రిటన్ ఇలా రాసి కమ్యూనికేట్ చేయడం వల్ల లేదా టైప్ చేసి కమ్యూనికేట్ చేయడం వల్ల
అది సేవ్ అవుతుంది, తర్వాత అయినా నువ్వు చూసుకోవచ్చు దాన్ని. అది రెండో అడ్వాంటేజ్. మూడోది, written forms of communication also enable recipients to take more time in reviewing the message and providing appropriate feedback. సో ఇలా రిటర్న్ కమ్యూనికేషన్ చేయడం వల్ల, అంటే నువ్వు టైప్ చేసో రాసో పంపించడం వల్ల వాళ్ళు దాన్ని పూర్తిగా చదివి దానికి సంబంధించిన పూర్తి ఫీడ్బ్యాక్ని కొద్ది టైం తీసుకుని మనకు క్లియర్గా ఇవ్వగలరు అని చెప్పారు. ఓకేనా? సరే, సింపుల్గా నెక్స్ట్ పాయింట్, రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ ఆఫెన్ కన్సిడర్డ్ మోర్ అప్రోప్రియేట్ ఫర్ కాంప్లెక్స్ బిజినెస్ మెసేజెస్ దట్ ఇంక్లూడ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో మన బిజినెస్ పర్పస్లో చూసుకునేటప్పుడు ప్రతిదీ డాక్యుమెంటేషన్ రూపంలో ఉంటుంది. అంటే రిటర్న్ కమ్యూనికేషన్ అంతా ఆ విధంగా ఉండేటప్పుడు అందులో ఏవి ఇంపార్టెంట్ అవన్నీ మొత్తం అక్కడ రాయడానికి ఈజీ అవుతుంది, 1-2 సార్లు చూసుకోవడానికి ఈజీ అవుతుంది అని చెప్తున్నాడు. లాస్ట్ పాయింట్, గుడ్ రైటింగ్ స్కిల్స్ ఆఫెన్ లీడ్ టు ఇంక్రీజ్ కస్టమర్స్. సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్ నీకు బాగా ఉంటే, ఈ రైటింగ్ స్కిల్స్ నీకు మంచిగా ఉంటే నువ్వు కస్టమర్స్ని కూడా ఈజీగా అట్రాక్ట్ చేయగలవు, వాళ్ళ కస్టమర్స్ కూడా నీకు పెరుగుతూ ఉంటారు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, ఇంప్రూవ్డ్ ఇంటర్ ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ అండ్ ఎన్హాన్స్డ్ ఇమేజ్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ ఇండస్ట్రీ. సో నువ్వు ఏ కంపెనీ కింద పనిచేస్తున్నావో, ఏ ఇండస్ట్రీలో పనిచేస్తున్నావో అక్కడ కస్టమర్స్ని తీసుకురావడంలో నువ్వు ఎక్కువగా, నీ వల్ల ఎక్కువ కస్టమర్స్ వస్తూ ఉంటారని చెప్పాడు. అర్థమైందా? రిటర్న్ కమ్యూనికేషన్ రాయడం వల్ల ఉపయోగాలు అంతే సింపుల్. నేను రాసి నీకు ఇచ్చాను అనుకో, ఫస్ట్ ఏంటి, నేను రాయడం వల్ల అక్కడ ఏమైనా తప్పులు ఉంటే నేను రెండోసారి చదివినప్పుడు నాకు తెలిసిపోతుంది, నేను మార్క్ చేసుకుని మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకొని నీకు ఇస్తాను. రెండోది ఏంటి, అలాగే ఇవ్వడం వల్ల నువ్వేం చేస్తావు, మొత్తం క్లియర్గా చదువుకొని దానికి ఒక మంచి ఫీడ్బ్యాక్ని నువ్వు బయటకి ఇస్తావు. అది రెండో పాయింట్. అదే మూడోది, ఇంకో పాయింట్ ఏం చెప్పాడు మధ్యలో, ఇంకో సెకండ్ పాయింట్, ఈ విధంగా చేయడం వల్ల ఒకవేళ ఏదైనా తప్పు వాట్సాప్ మెసేజ్ నీకు పంపించాను అన్న, ఏదైనా నేను నీకు ఏంటి మెసేజ్ పంపించాను నేను చదవాలనుకుంటే ఏమవుద్ది, తర్వాతైనా నువ్వు చదువుకోవచ్చు కదా. ఇప్పుడు నేను నీకు మెసేజ్ పంపించాను, 1 గంట తర్వాత అసలు నీకు ఏంటి పంపించాను నేను మర్చిపోయాను, అప్పుడు వాట్సాప్లోకి వచ్చి చూసుకోవచ్చు. లేదా ఒక పేపర్ మీద నీకు ఇచ్చాను, మళ్ళీ ఆ పేపర్ చూస్తే గుర్తొస్తుంది. సో రిటర్న్ కమ్యూనికేషన్ వల్ల ఇవి మనకు యూజెస్. అదే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది అడిగాడు. ఫస్ట్, ద సెండర్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ డస్ నాట్ జనరల్ రిసీవ్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ టు హిజ్ ఆర్ హెర్ మెసేజ్. ఏం లేదన్న, ఇప్పుడు రిటర్న్ కమ్యూనికేషన్ వల్ల వాట్సాప్లో నువ్వే నీ ఫ్రెండ్కి మెసేజ్ పంపించావురా, అది వెంటనే రెస్పాండ్ అవుతుంది, నెట్ ఆన్ చేయలేదు, అది ఏదో పనిలో ఉన్నాడు, వెంటనే రెస్పాండ్ అవ్వలేదు కదా. సో ఇది ఒక డిసడ్వాంటేజ్, అంటే దానివల్ల నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, వెంటనే అక్కడి నుంచి రెస్పాన్స్ రాదు అని చెప్తున్నాడు. రెండోది, రిటర్న్ మెసేజెస్ ఆఫెన్ టేక్ మోర్ టైమ్ టు కంపోజ్. ఇలా రాసి పంపించడం చాలా ఎక్కువసేపు. ఇదేముందిరా, నువ్వు మెసేజ్ టైప్ చేయడం ఎక్కువసేపా, నీ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడడం ఎక్కువసేపా. ఫ్రెండ్తో నువ్వు 1 నిమిషం మాట్లాడింది మొత్తం టైప్ చేయాలంటే 10 నిమిషాలు పడుతుంది. సో అంటే రాయడం అనేది చాలా కష్టమైన పని, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్తూ వచ్చారు. ఇవి దాని యొక్క 2 డిసడ్వాంటేజెస్. ఇది నీకు బాగా తెలియాలంటే నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది, నువ్వు నీ ఫ్రెండ్తో రాసి కమ్యూనికేట్ చేస్తావు, అంటే వాట్సాప్ మెసేజ్ టైప్ చేస్తూ కమ్యూనికేట్ చేసావు, దానికి నువ్వు నీ ఫ్రెండ్ పక్కన కూర్చొని మాట్లాడుకున్నావు, ఈ రెండింటికి తేడాలు తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా రాసేయచ్చు. రిటర్న్ కమ్యూనికేషన్ మీద ఖచ్చితంగా 5 మార్క్స్ అడుగుతాడు. ఓకేనా? సో జస్ట్ 8 minutes నువ్వు క్లియర్గా నేర్చుకుంటే ఈజీగా 5 మార్క్స్ అనేది గెయిన్ చేయగలవు. ఓకేనా? సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో ఉంది, జస్ట్ 1 రూపీకే దొరుకుతుంది మీకు. అక్కడ యాప్ నేమ్ DMT Logics, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో ఎంతవరకు చూసామంటే నచ్చే ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా వరకు డిగ్రీకి మన క్లాసెస్ అనేది ఎక్కువగా బూస్ట్ అవ్వట్లేదు, అంటే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. అలా మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఓకేనా? సో లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు ఇంకే సబ్జెక్ట్స్ అని కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.